హలో ఫ్రెండ్స్, నా దగ్గర అయితే ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంది అండ్ అందులో సమ్ టెక్స్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి వర్డ్‌కి మధ్యలో సింగిల్ స్పేస్ కాకుండా చాలా స్పేసెస్ ఉన్నాయి. సో, ఇలా చాలా స్పేసెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఏదైనా వెబ్‌సైట్‌ని విజిట్ చేసినప్పుడు కొన్ని వెబ్‌సైట్స్ నుంచి మనం డేటాని కాపీ చేసుకుంటే ఇలా మనకి ఎక్స్‌ట్రా స్పేసెస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఎక్స్‌ట్రా స్పేసెస్‌ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి వర్డ్‌లో? దానికోసం మీరేం చేస్తారంటే సింపుల్‌గా రీప్లేస్ కమాండ్ ఓపెన్ చేయండి. మనకి దానికోసం కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయాలి కీబోర్డ్‌లో. సో, కంట్రోల్ హెచ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టైప్ చేయాల్సిందేంటంటే ఫైండ్ వాట్‌లో క్యాప్ డబ్ల్యూ టైప్ చేయాలి. క్యాప్ సింబల్ ఉంటుంది మనకి కీబోర్డ్‌లో. లైక్ షిఫ్ట్ 6 ప్రెస్ చేస్తే మనకి క్యాప్ సింబల్ వస్తుంది. సో, క్యాప్ అండ్ డబ్ల్యూ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రీప్లేస్ విత్‌లో మీరు ఏం చేస్తారంటే మీరు సింగిల్ స్పేస్‌తో రీప్లేస్ అవ్వాలి కాబట్టి సింగిల్ స్పేస్ ఇచ్చేయండి. దెన్ రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో, రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేయగానే ఆల్ డన్ వి మేడ్ 384 రీప్లేస్‌మెంట్స్ అని వచ్చింది. సింపుల్‌గా ఓకే మీద క్లిక్ చేయండి. దెన్ క్లోజ్ చేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు వర్డ్స్ మధ్యలో మనకేంటంటే సింగిల్ స్పేస్ మాత్రమే సింగిల్ స్పేస్‌తో వచ్చేసింది అండ్ రీప్లేస్ అయిపోయిందనమాట. సో, ఇలా మనం ఏదైనా టెక్స్ట్‌ని మనం కాపీ చేసుకున్నప్పుడు ఒకవేళ ఎక్స్‌ట్రా స్పేసెస్ ఉంటే మనం రీప్లేస్‌లోకెళ్ళేసి ఇలా అయితే స్పేసెస్‌ని రిమూవ్ చేయొచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.